యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన అంశము 3:16. ఏం 16? 3:16. అదే మన అంశము 3:16. చూద్దాం, దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం కొరకై సిద్ధపాటు ప్రార్థన చేసుకున్నాం. అందరూ మీరు తలలు వంచి చక్కగా దేవుని సన్నిధిలో, ప్రభువా నాకే వాక్యం అవసరమో నాతో మీరు మాట్లాడండి, మీ సేవకులు మీ సిలువ చాటును మరుగుపరచండి, మాతో అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ప్రార్థన చేద్దాం. ప్రభు మాటలు వినాలని మనం వచ్చాం, ప్రభు స్వరం వినటానికి వచ్చాం. ఆయన మాట్లాడితే మనం దీవించబడతాం, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. సంఘముగా సమిష్టిగా ఈ పరిశుద్ధ ఆవరణలోకి మేము కూడి వచ్చిన మాట్లాడే దేవుడు మీరు తండ్రి. ఉదయకాలం మీ మెల్లని స్వరముతో మా హృదయములు తెప్పరిల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము 3:16. ఏంటి అంశం? ఏంటి? 3:16. ఒక సేవకుడు ఇలాగే ఈరోజు మనం 3:16 గురించి దేవుని వాక్యాన్ని వినబోతున్నాం అని అనగానే ఆ చర్చిలో ఒక ఆయన గబక్కని లేచాడంట. అదేంటి పాస్టర్ గారు, 3:16 అంటే ఈరోజు నా గురించి నువ్వు వాక్యం చెప్తున్నావా అన్నాడంటే. నీ గురించి కాదయ్యా, ఈరోజు మన అంశమే. మానిటర్ సాగిపోయినాయి, కొంచెం సౌండ్ తగ్గించున్నాను. 3:16 గురించి ఈరోజు మనం వాక్యం వింటున్నామయ్యా అంటే ఆయన గబక్కని లేచన్నాడంట. అదేంటి పాస్టర్ గారు, 3:16 అంటే నా గురించే మీరు చెప్తున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటో సంఘానికి అర్థమైపోయింది. ఆయనకు 3 భార్యలంట, 16 మంది పిల్లలంట. ఆ సంగతి పాస్టర్ గారికి తెలియదు పాపం. ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే ఈరోజు మన అంశము 3:16. ఈరోజు మన వాక్యం కూడా 3:16. బైబిల్ గ్రంథంలో 3:16 చూడండి. బైబిల్లో కొన్ని వచనాలు మనకు తెలుసు. యోహాను సువార్త 3:16 చెప్పండి ఏముందో చూద్దాం, ఆ మాట చూద్దాం. చూడండి 3:16 అంటే ఎందుకోసమో చూద్దాం. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 చూడండి ఏముంది అక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా.
ఈ 3:16 యోహాను సువార్త 3:16లో ప్రేమ వాక్యం రాసుకోండి. దాని పక్కన ఏం రాసుకోండి? ప్రేమ వాక్యం. దేవుని ప్రేమను తెలియపరిచే వాక్యం. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంట? ఎంతో ప్రేమించను. బలమైన మాట అది. గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇప్పుడు లూకాసు వార్త 3:16 చూద్దాం. చూడండి, లూకాసు వార్త 3:16. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకేమిచ్చునో బాప్తిస్మం ఇచ్చును. ఇది శక్తి గల వాక్యం. యోహాను 3:16 ఏమో ప్రేమ వాక్యం, దేవుని ప్రేమను తెలియపరిచే వాక్యం. లూకాసు వార్త 3:16 ఏమో నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకేమిస్తాడు? బాప్తిస్మం ఇస్తాడు. శక్తి గల వాక్యం. లూకాసు వార్త 3:16. తర్వాత చూద్దాం. చూడండి, మరొక కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 3:16. కొలస్సీ పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, పౌలు అంటున్నాడు, క్రీస్తు వాక్యము మనలో ఎలా ఉండాలంట? క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే మనం ఎదుగుతాము క్రీస్తులో. కాబట్టి ఇది ఎదుగుదల వాక్యం. యోహాను 3:16 ఏమో ప్రేమ వాక్యం, లూకాసు వార్త 3:16 ఏమో శక్తిగల వాక్యం, కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 ఏమో ఎదుగుదల వాక్యం. ఇప్పుడు పౌలు తిమోతికి రాస్తాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యనో, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెనో, దేవదూతలకు కనబడెనో, రక్షకుడని జనములలో ప్రకటింపబడెనో, లోకమందు నమ్మబడెనో, ఆరోహణుడై ఏమయ్యాడు? మరలా రాబోతున్నాడు. నిరీక్షణ వాక్యం. ఇది నిరీక్షణ వాక్యం. ఆయన ఆరోహణుడై ఏమయ్యాడు? తేజోమయుడయ్యనో, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇది నిరీక్షణ వాక్యం. 4 చూసాం. ఇప్పుడు యోహాను సువార్త 3:16 ఏ వాక్యం? ప్రేమ వాక్యం. లూకాసు వార్త 3:16 ఏం చూసాం? శక్తి గల వాక్యం. కొలస్సై 3:16 ఏం చూసాం? ఎదుగుదల వాక్యం. తిమోతి మొదటి పత్రిక 3:16 ఏం చూసాం? నిరీక్షణ వాక్యం. అయితే ఈరోజు మన అంశము మలాకి 3:16. చూడండి, మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఈరోజు ఈ వాక్యం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. బాగా శ్రద్ధగా విందామండి. దేవుని వాక్యం మనందరి కోసం, ఏ ఒక్కరి కోసమో కాదు. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనం తీసుకున్నాం. మలాకి 3:16. చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటి? 3:16. చెప్పాలి గట్టిగా. ఏంటిది? చూద్దాం. అప్పుడు అనే మాట అనండి అందరు గట్టిగా. అప్పుడు. అప్పుడు అంటే ఏం ప్రశ్న రావాలి? ఎప్పుడు. అప్పుడు అనగానే మనకు ఏం రావాలి చెప్పండి? ఎప్పుడు. వాస్తవంగా మలాకి దినాలు చాలా భయంకరమైన దినాలు. ప్రవక్త ఈ పుస్తకం రాసేటప్పుడు ఆనాడు సమాజం చాలా భయంకరమైన దినాల్లో ఉన్నారు. చూద్దాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం చూడండి.
మొదటి అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడేమో ఆనాడు ప్రజలతో అంటున్నాడు, నేను మీ ఎడల ఏం చూపించాను? వాళ్ళు ఏమన్నారు చూడండి రెస్పాన్స్. అయితే మీరు అంటే వాళ్ళు ఆనాడు సమాజం, వాళ్ళు ఏమన్నారు చూడు, మీరు ఏ విషయమందు నువ్వు మా ఎడల, దేవుడేమో ఏమంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడయ్యా నీ ప్రేమ ఎక్కడయ్యా? చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఈ పుస్తకాన్ని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను వాక్యంలోకి వెళ్ళే ముందుగా. ఈ పుస్తకం మనం అర్థం చేసుకోవాలి. అబ్రాం బాబాయ్ మోటార్ ఆఫీస్. ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ఏం చూపించాను? ప్రేమ చూపి ఉన్నాను అన్నాడు దేవుడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడయ్యా నీ ప్రేమ, ఏదయ్యా నీ ప్రేమ అని వాళ్ళు అంటున్నారు ఎదురు. తర్వాత చూడండి 6వ వచనం. మలాకీ 1:6. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడినైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఏం చేస్తున్నాడు? అడుగగా వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకయ్యా అంత బాధపడుతున్నావు, ఎందుకయ్యా అంత అన్నట్టుగా అంటున్నారు. చూడండి ఏమంటున్నారు, ఏమి చేసి నీ నామమును ఏం చేశామయ్యా? ప్రభు అంటున్నాడు, నాకు భయపడువాడు ఎక్కడున్నాడు మీలో, నాకు రావలసిన ఘనత ఏమైంది అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అసలు ఏం చేశామయ్యా అంటే ఆ దినాల్లో ప్రజలకు ప్రేమ లేదు, దేవుని మీద విధేయత లేదు, దేవునికి భయపడే ప్రజలు కాదు. ఇంకొక సందర్భం చూపిస్తా చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. ఆ దినాల గురించి చూస్తున్నాం. ఈ పుస్తకం రాయబడిన సందర్భం గురించి ధ్యానం చేస్తున్నాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం చూడండి. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా ఏమయ్యనో అంటే వాళ్ళు దేవుని అవమానపరుస్తున్నారు, దేవునికి భయపట్టలేదు, ప్రేమ లేదు, విధేయత లేదు, సాటి భార్య పట్ల కూడా ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు. ఆ దినాలు అట్లా భయంకరంగా ఉన్నాయి, చాలా భయంకరమైన దినాలు. మలాకి ఈ ప్రవచనం రాసేటప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని పట్ల ప్రేమ లేదు, దేవుని ఘనపరిచే వాళ్ళు లేరు, దేవునికి భయపడే వాళ్ళు లేరు, దేవునికి విధేయత చూపించే వాళ్ళు లేరు. అంతేకాదు కుటుంబాల్లో కూడా ప్రభు అంటున్నాడు ఆ 14వ వచనంలో, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు ఎవరు చెప్పండి, పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. చూడండి, భార్యల విషయంలో ఎవరైతే ఈరోజు ఒకవేళ విడాకులకు తిరుగుతున్నారో, ఈ రోజుల్లో కోర్టులను పోషిస్తుంది ఏందో తెలుసా, ఫ్యామిలీ కోర్టులు అంట. క్రైస్తవ కుటుంబాలు, చాలా కుటుంబాలు విడాకుల కోసం తిరుగుతూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూడండి, వాక్యానుసారంగా మనం బైబిల్ చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఎంత బలమైన మాట చూడండి. తర్వాత వచ్చిన కూడా చూద్దాం, 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడు యెహోవా ఏం చేస్తున్నాడు? గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. భార్యలను ఏం చేయకూడదు, ఏ విషయంలో కూడా పెళ్ళైన తర్వాత పాస్టర్ గారు చెప్తారు సర్టిఫికేట్ ఇస్తూ,
దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరునో కడకు మీరును ఒకరినొకరు ఏం చేయకూడదు, ఎడబాయకూడదు. కుటుంబం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆనాడు సమాజం చూడండి, ప్రభు ప్రేమిస్తున్నానని చెప్తున్నా నువ్వు ఎక్కడ ప్రేమిస్తున్నావా అంటున్నారు. ప్రభు అంటున్నా నాకు భయపడు, వాడు ఎక్కడున్నాడు మీలో. అస్సలు వాళ్ళకి భయం లేని జీవితం చూస్తున్నా. భార్యల విషయంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా ఆ వ్యవస్థ చిన్న భిన్నమైన రోజులు. అంత మాత్రమే కాదు, 17 వచనం చూడండి, మలాకి గ్రంథం 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఏం చేస్తున్నారు, ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఏం చేస్తున్నాము, ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి ఎవరు, మంచివారు, వారి యందు ఆయన ఏం చేస్తున్నాడు. చూసారండి, వారి మాటల చేత కూడా వారు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి ఆయాస పెట్టుచు. ఎక్కడ ఆయాస పెడుతున్నామయ్యా అని అంటున్నారంట పైకి. అలాంటి దినాల్లో దేవుని సమాజం ఉంది. తర్వాత 3వ అధ్యాయం కూడా చూద్దాం. 3వ అధ్యాయం చూడండి, 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద ఏం చేశారు, దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక మీరేం చేశారు, దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద ఏం చేస్తున్నారు, దొంగిలుచునే ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు, దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గర దొంగలు కూడా. ఎందుకో తెలుసా, ఏం చేస్తున్నారు మీరు, ఇవ్వాల్సిన దశంభాగాలు ఇవ్వకుండా, ప్రతిష్ఠితార్పణలు ఇవ్వకుండా మీరు నా దగ్గర ఏం చేస్తున్నారు, దొంగతనం కూడా చేస్తున్నారు. అలాంటి దినాల్లో బాగా వినాలి ఈ మాట. సమాజం అంతా అలా ఉన్న ఆ దినాల్లో దేవుని కోసం కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారు, భక్తిగా జీవిస్తున్నారు. వాళ్ళను గురించి వ్రాయబడిన మాటే ఈ మలాకి 3:16. సమాజం అంతా దేవునికి విరోధంగా, అవిధేయులుగా, దేవుని ప్రేమను నిర్లక్ష్య పెట్టేవారుగా, కుటుంబాలు చిన్న భిన్నం చేసుకుంటున్న వారుగా, మాటల చేత ప్రభువును ఆయాస పెడుతున్న వారుగా, ప్రభు దగ్గర దొంగతనం చేస్తున్న వారుగా ఉన్న ఆనాటి సమాజంలో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొంతమంది దేవుని యందు ఎలా నడుచుకుంటున్నారు, భయభక్తులు కలిగి నడుచుకుంటారు. ఆ శేషము గురించి వ్రాయబడిన మాటే మలాకి 3:16. చదువుదామా మలాకి 3:16 చూడండి. అప్పుడు అంటే పరిస్థితులన్నీ అలా ఉన్న సమయంలో కొంతమంది ఏమంటున్నారు చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు ఏం చేయబడింది, రాయబడింది. చూసారండి, సమాజంలో దేవునికి విరోధులైన వారు కొంతమంది ఉంటే, కొంతమంది మాత్రం దేవుని యందు ఏం కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి ఏం మాట్లాడుకుంటున్నారు, దేవుని మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన మాట చెప్పంటారా, దేవుడు మన మాటలన్నీ వింటున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన విని ఏం చేస్తాడో తెలుసా, గ్రంథస్థం చేస్తున్నాడు. ఒక పుస్తకం ఉందంట దేవుని కాడ. బైబిల్లో కొన్ని పుస్తకాలు చూపిస్తా, మీకు వచనాలు చూపిస్తా. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. కొన్ని పుస్తకాలు మీకు ముందు చూపిస్తా. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం రాసుకోండి, సమయం వచ్చింది కాబట్టి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాల గురించి దేవుడు మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క ఏ గ్రంథం అండి, దాని పేరు జీవ గ్రంథము. గొర్రెపిల్ల జీవ గ్రంథము, ఇది మాట రాసుకోండి. మొదటిగా గొర్రెపిల్ల జీవ గ్రంథం. జీవ గ్రంథంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారి పేర్లన్నీ రికార్డు చేయబడతాయి. జీవ గ్రంథము, ద బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం.
రెండవది 56వ కీర్తన, కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం. నేను చదువుతాను, మీరు చక్కగా చూడండి. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో. కవిలలో అనే మాటకు ఒకటేసి కింద ఏముందో చూడండి, పుస్తకము. కవిలలో కనబడును కదా, అంటే కన్నీళ్ళ పుస్తకం. ఏ పుస్తకం దీని పేరు? కన్నీళ్ళ పుస్తకం. ద బుక్ ఆఫ్ క్రై, ద బుక్ ఆఫ్ యాంగిష్. కన్నీళ్ళ పుస్తకం. మనం ఆరాధించే దేవుని కాడ జీవ గ్రంథం అనే ఒక పుస్తకం ఉంది. ఆ రెండవది ఏ పుస్తకం ఉంది? మీరు కార్చే కన్నీరంతా కూడా, దేవుని సన్నిధిలో మీరు కార్చే కన్నీరంతా కూడా ఆయన దగ్గర దాచబడతా ఉంది. కాబట్టి మనుషుల దగ్గర కన్నీళ్లు గారబాకండి, దేవుని సన్నిధిలోనే కన్నీరు గారవండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కన్నీటి పుస్తకం ఉందంట దేవుని కాడ. మూడవ చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుమో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుమో, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెనో, చంద్రుడు ఆగెనో అను మాట ఏ గ్రంథం అండి? యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. యాషారు గ్రంథం అంటే యుద్ధ పుస్తకం. దాని పేరు బ్యాటిల్, ద బుక్ ఆఫ్ బ్యాటిల్, యుద్ధ పుస్తకం. ఇశ్రాయేలీల యుద్ధ పుస్తకం పేరు యాషారు గ్రంథం, యుద్ధ పుస్తకం. చూసారా? 3 పుస్తకాలు చూసాం. 4 చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. చక్కగా ఇవన్నీ రాసుకోండి, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకై ఈ మాటలు చెప్తున్నా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. మహాశ్రమల కాలమందు తప్పింపబడుటకు వ్రాయబడిన వారి గ్రంథం అండి. మహాశ్రమల కాలంలో యేసు ప్రభు రాకడొచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత విడువబడిన వారు మహాశ్రమల కాలంలో కొంతమంది తప్పించుకుంటారు. వారి గురించి వ్రాయబడిన గ్రంథం అంట ఈ గ్రంథం. చూసారండి, ఇదొక గ్రంథం. తర్వాత 139వ కీర్తన, 139వ కీర్తన 16వ వచనం. 139వ సంకీర్తన 16వ వాక్యం. ఇక్కడ ఇంకో పుస్తకం అని చూడండి. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెనో, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో ఏమాయను. మన గ్రంథం, మన గురించి వ్రాయబడిన గ్రంథం అండి. దీని పేరేం పేరో తెలుసా? భక్తుల దినచర్య గ్రంథం. మనం రోజు ఏం చేస్తామో, మనం పుట్టిన డేటు, మన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టుగా డేట్ ఆఫ్ డెత్ కూడా ఈ పుస్తకంలో రికార్డ్ చేయబడి ఉంటుంది. దావీదు అంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో ఏమాయను లిఖితములు. ఆయన వ్రాసి పెట్టేశాడు దేవుడు. ఇదొక పుస్తకం. ఇప్పుడు మన అంశానికి వస్తున్నాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. చూడండి, ఇదే పుస్తకం అంటే ఇది దేవుని బిడ్డలు మాట్లాడుకునేటప్పుడు వ్రాయబడిన పుస్తకం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఏం చేశాడు? చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి
జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు ఏం చేయబడెను. ఇది దేవుని బిడ్డలు మాట్లాడుకునే మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా భయభక్తులు కలిగి మాట్లాడాలి. ప్రభువుని తెలుసుకున్న మనం భయభక్తులు కలిగి మాట్లాడినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుకొనుచుండగా యెహోవా ఏం చేస్తాడంట, చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆ మాటలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, గ్రంథస్థం చేస్తాడు. ఇది భక్తుల మాటల గ్రంథము. కాబట్టి మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు నేనేం ఎన్నుకున్నానంటే, అలా శేషించబడిన వారు, ఆ దినాల్లో చెడ్డ సమాజం ఉంది, కానీ ప్రభు కోసం శేషించిన కొంతమంది మాత్రం భక్తి కలిగి నడుచుకుంటున్నారు, దేవునికి ఇష్టలుగా నడుచుకుంటున్నారు. వారిని గూర్చి ప్రభు చెప్పిన మాట చాలా శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారికి దేవుడిచ్చే ఒక రివార్డు గురించి 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. 17వ వచనం చూడండి. అలాంటి వారి గురించి, ప్రభు కోసం నిలబడిన ఆ కొద్ది మంది గురించి, ఆ శేషం గురించి ప్రభు చెప్పిన మాటలు చూడండి. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై. మొట్టమొదటిగా వారు ఎవరవుతారు? దేవుని కోసం నిలబడి దేవుని కోసం భక్తి కలిగి జీవించే వారి గురించి ప్రభు అంటున్నాడు. ఒక దినము రాగా, నేను నియమించబోవు దినము రాగా వారు ఏమై ఉంటారు? నా వారై. వారు నా వారుగా ఉంటారు. మొదటిది. రెండవది, నా స్వకీయ సంపాద్యమయుందురు. ఈ మాటేనండి నన్ను ఆకర్షించింది. ఈరోజు ప్రసంగానికి కారణం కూడా ఈ మాటే. నేను చదువుతూ ఉంటే ఈ మాట నన్ను బలపరిచింది. వారు నా స్వకీయ సంపాద్యము. ఇంగ్లీష్లో చదువుతా నేను. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? కింగ్ జేమ్స్ వర్షన్లో, అండ్ దే షల్ బి మైన్ సేత్ ద లార్డ్ ఆఫ్ హోస్ ఇన్ ద డే వెన్ ఐ మేక్ అప్ మై జ్యువెల్స్ అన్నాడండి. దేవుడు వారిని ఏమన్నాడు తెలుసా? వారు నా వారై. రెండవది ఏమన్నాడు? నా స్వకీయ సంపాద్యమై అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందో తెలుసా? వారెవరో తెలుసా? వారు నా ముత్యములు, రత్నములు. జ్యువెల్స్ అనే మాట. జ్యువెల్స్ అని దేని అంటాం చెప్పండి? ఆభరణాలు అంటాం. ప్రభునందు విశ్వసించి భక్తితో నడుచుకునే వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దే ఆర్ మైన్. వారు నా వారు మొదటిగా. రెండోది వాళ్ళు ఎవరో తెలుసా? వారు నా స్వకీయ సంపాద్యం అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో దాని అర్థం ఏముందో తెలుసా? వాళ్ళు నాకు ముత్యముల లాంటి వాళ్ళు, రత్నముల లాంటి వాళ్ళు, వాళ్ళు నా దృష్టికి ప్రియమైన వారు అని అంటున్నాడు దేవుడు. అది రెండో మాట. చూద్దాం ఆ 2 విషయాలు. మూడోది తర్వాత ఏమన్నాడు చూడండి. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని ఏం చేస్తాను? కనికరింతును అని సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు? ఈరోజు ఆ 3 మాటలు చూడండి. మలాకి దినాలు చాలా చెడ్డ దినాలు అని చూసాం. ప్రవక్త ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు సమాజం చాలా భయంకరంగా ఉంది. దేవుని మీద ప్రేమ లేదు, విధేయత లేదు, భక్తి లేదు, దేవుని కొరకు నిలబడే వాళ్ళు లేరు, కుటుంబ వ్యవస్థ కూడా సరిగా లేదు. అలాంటి దినాల్లో కొంతమంది మాత్రం దేవుని కోసం ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు. వాళ్ళను గురించి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నియమింపబోవు దినము రాగా వారేమై ఉంటారు? నా వారై ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చేవి ఉదయకాలం మనుషులను చూచి, పరిస్థితులను చూచి, భక్తిహీనులను చూచి, లోకంలో తిరిగే వారిని చూచి నీ భక్తి కోల్పోతున్నావా? ఇంకా ప్రభు కోసం భక్తిలో యథార్థంగా జీవిస్తున్నావా? ఒకరోజు ప్రభు నన్ను మెచ్చుకుంటాడు, ఒకరోజు ప్రభు నన్ను చూస్తాడు, ఒకరోజు దేవుని ఎదుట నేను నిలబడబోతున్నాను, నేను దేవుని కొరకు ఈ భక్తి చేస్తున్నాను కానీ మనుషుల కొరకు కాదని భక్తిగా నిలబడుతున్నావా? వాళ్ళను గురించి ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నియమింపబోవు దినము రాగా వారు ఎవరై ఉంటారు? నా వారు.
దేవుని నమ్మిన బిడ్డలం ఎవరమో తెలుసా? మనము దేవుని వారము. చెప్పండి, మనం ఎవరమై? దేవుని వారము. పౌలు ఒక చక్కటి మాట్లాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆ 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. ఆదామునందు అందరు ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరు ఏం చేస్తారు? బ్రతికింది. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, బాగా చెప్పండి ఆ మాట, క్రీస్తు వచ్చినప్పుడు ఎవరండి? ఆయన వారు ఏం చేయబడతారు? ఆయన వారు. ఒక పేరు పెట్టాడండి దేవుడు మనకి, ఆయన వారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఉదయకాలం, మీరు ఎవరు వారు? ఆయన వారేనా? దేవుని వారేనా? దేవుని వారేనా? మీరు ఎవరు వారు? యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి క్రీస్తు రక్తములో ఎవరైతే వారి పాపాన్ని కడుక్కుంటారో, ప్రభు బిడ్డలుగా జీవిస్తారో వారు ఆయన వారు. ఒక దినము రాగా వారు నా వారై ఉంటారు. ఎందుకంటే దినములు చెడ్డమని, భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నామని తెలుసుకొని కూడా వారు ప్రభు కోసం ఎలా జీవిస్తున్నారు? ఆయన వారుగా బ్రతుకుతున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన నీవు ఆయన వారిలో ఉన్నావా? ఆయన వారిలో ఉన్నావా? ఆయన వారుగా జీవిస్తున్నావా? చూసారండి, వినేష్ పొగట్, మీ అందరు వినుంటారు ఈ పేరు. ఒలింపిక్స్లో భారత రెజ్లర్. ఆమె భారత రెజ్లర్. ఒక 3 రోజుల క్రితం ఆమె తన ఆఖరి ఫైనల్ పోటీకి వెళ్ళేటప్పుడు డిస్క్వాలిఫై అయింది. 100 గ్రాముల బరువు ఉందని. ఎంత బరువు ఉందండి? 100 గ్రాములు బరువు అంటే అసలు మనం పట్టించుకోం. మనం మార్కెట్కి పోతేనే టమాటాలు 100 గ్రాములు ఎక్కువ తెచ్చుకుంటాం. కేజీ వేసినా ఏం చేస్తుంది చెప్పండి, కొసురు ఇంకొక 100 గ్రాములు తెచ్చుకునే బ్యాచ్ మంది. 100 గ్రాముల బరువు ఎక్కువైందని ఒలింపిక్స్ రేసులో ఫైనల్ పోటీకి ఏమైందో తెలుసా? డిస్క్వాలిఫై అయింది. ప్రపంచమంతా కదిలించిందండి ఆ వార్త. ఎందుకో తెలుసా? తర్వాత ఆమె క్రీడల నుంచి నిష్క్రమిస్తానని చెప్పింది. శాశ్వతంగా ఇక నేను పోటీలో పాల్గొన్నో, నేను ఇక నిష్క్రమిస్తాను అనే మాట నిన్నగాక మొన్న చెప్పింది. వెంటనే ఎక్కడెక్కడ క్రీడాకారులందరూ చెలించారండి. రాత్రి ఒక వార్త నన్ను భలే ఆకట్టుకుంది. కొంతమంది పోస్ట్ చేశారు. నిన్నగాక మొన్న జరిగిన పురుషుల రెజ్లింగ్ పోటీల్లో జపాన్కి సంబంధించిన రేయ్ హుగుచి, ఆ అబ్బాయి పేరు రేయ్ హుగుచి అని, అతను గోల్డ్ మెడల్ సాధించాడు. అతను వెంటనే ఈమెకి పోస్ట్ పెట్టాడు, ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. మొత్తం లోకం అంతా చదువుకున్నాం. రాత్రి నేను కూడా చదివాను. ఆయన ఏం పెట్టాడో తెలుసా? భయపడబాకు వినేష్, భయపడబాకు. ఈ డిస్క్వాలిఫికేషన్ నీకు డిస్క్వాలిఫికేషనే కాదు, నువ్వు 2024 ఒలింపిక్స్లో 100 గ్రాములు ఎక్కువ ఉన్నావని డిస్క్వాలిఫై అయ్యావు. 2020వ సంవత్సరం రెజ్లింగ్ పోటీలో నేను 50 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నానని నేను డిస్క్వాలిఫై అయ్యా. 50 గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నాను, ఇదే ఫైనల్ పోటీకి వెళ్తూ నేను డిస్క్వాలిఫై అయ్యా. నేను భయపడలా, నేను చింతించలా. ఈ 4 సంవత్సరాలు ఎదురీదేను, చక్కగా కష్టపడ్డాను, నమ్మకంగా నా ప్రయత్నం నేను చేశాను. 2024 ఒలింపిక్స్లో నేనేం సాధించాను? గోల్డ్ మెడల్ సాధించాను. ఆ మాటలు ఎప్పుడైతే ఆమెకు అందుకున్నాయో ఆమె వెంటనే ఏం చేసింది తెలుసా? కోర్టుకు వేసింది, నేను మరలా నిలబడతాను. దేవుని బిడ్డలకు ఆదరణ దొరుకుతుంది. లోకంలో వారిని చూసి వీరిని చూసి నా భక్తిలా అయిపోతుందేమో, రేపొద్దున నా భవిష్యత్తు ఏంటి, దేవుడు నన్ను పట్టించుకోడేమో అని అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఒక దినము రాగా వారు ఎవరై ఉంటారు? నా వారై ఉంటారు.
దేవుని కోసం భక్తి చేసే నీ భక్తి ఎక్కడ వృధాగపోదు. దేవుని కోసం జీవించే నీ జీవితం ఎక్కడ వృధాగపోదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు అంటాడు, ప్రభువునందు మీరు చేసిన భక్తిని బట్టి మీరు ఎవరై ఉంటారో తెలుసా? నా వారై ఉంటారు. దేవుని వారుగా మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇది మొదటి మాట. మలాకి గ్రంథం 3:17 చూడండి. ప్రభు అంటున్నాడు, నేను నియమింపబో దినము రాగా వారు ఎవరై ఉంటారు? నా వారై. మొదటిగా మనం దేవుని వారుగా ఉండాలి. రెండవది, నా స్వకీయ సంపాద్యమై. ఎలా ఉంటామంట చెప్పండి? స్వకీయ సంపాద్యం అని ఇంగ్లీష్లో ఏముంది? జ్యువెల్స్ అనే మాట. జ్యువెల్స్ కదండి, జ్యువెల్స్ అనండి అందరూ. ఏంటి జ్యువెల్స్ అంటే? రత్నాలు. రత్నాలు. చూడండి, దేవుని నమ్మిన బిడ్డలు దేవుని దృష్టిలో ఎలాంటి వారం అంటే మనం చెప్పండి? రత్నములు. రత్నములాంటి వారం. దేవునికి ఎంత ప్రియమైన వారమో మనం. యేసు ప్రభునందు మనం ఆయనకి ఎంత ప్రియమైన వారమో తెలుసా అండి? మనం చూస్తాం, చెంచులోని పిల్లోడైనా ఆఖరికి పంది పిల్ల కూడా పందికి ముద్దే కదండి. కాకి పిల్ల కాకికి ముద్దే. ఏ పిల్లోడైనా, నన్ను కూడా చిన్నప్పుడు మా నాన్న బంగారం అనేవాడు, నేను ఇంత నల్లగున్నా కదండి. ఎవరైనా ఎవరి పిల్లలు వాళ్ళకి చెప్పండి ముద్దే. ప్రభువు కంట మనం ఎవరమో తెలుసా? యేసు ప్రభునందు విశ్వసించిన మనం ప్రభువుకి ఎవరమో తెలుసా? రత్నముల లాంటి వాళ్ళం, ముత్యముల లాంటి వాళ్ళం. క్రీస్తులో మనం అతి ప్రియమైన వారము. ఆయన స్వకీయ సంపాద్యం అండి. ఎంత ఆధిక్యతో చూడండి, ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. క్రీస్తులో మనం ఎవరమో తెలుసా? ఆయన స్వకీయ సంపాద్యం అంటే ముత్యములు, రత్నముల లాంటి వాళ్ళం. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు చూడండి. ఎక్కడో లోకంలో ఎన్నిక లేని మనకి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. తప్పిపోయిన కుమారుడు కూడా అండి పందులు తిని పొట్టుకాడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పందులు తిని పొట్టుకాడికి వెళ్ళిపోయి వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడంట. వచ్చి నేను మా నాన్నకాడికి వెళ్ళి క్షమాపణ అడుగుతానని వస్తా ఉన్నప్పుడు వాడింకనూ దూరముగా ఉండగానే తండ్రి మేడ మీద నుంచి వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడా నా కొడుకు? ఎప్పుడు వస్తాడా? ఏ రోజు వస్తాడా? ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి? దేవుడు కూడా ప్రతి ఆదివారం చూస్తుంటాడు. ఇంకా ఎప్పుడు వస్తాడు? ఇంకా ఎప్పుడు వస్తాడు? ఈ బిడ్డ నా దగ్గరికి ఇంకా ఎప్పుడు వస్తుంది? దూరంగానే చూశాడండి. చూసి గబ 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 పరిగెత్తాడండి తండ్రి. పరిగెత్తి దుమ్ము కొట్టుకుంటున్నా, మట్టి కొట్టుకుంటున్నా, వాసన కొట్టుకుంటున్నా ఆ పిల్లని ఏం చూడలా. ఏం చేశాడు చెప్పండి? మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు అంతే. నేను అనుకుంటాను, ఎంత అసహ్యంగా ఉన్నాడో. తిండి లేక పందులతో సహవాసం చేస్తూ, పందుల పొట్టు దగ్గర ఉంటూ ఎంత అసహ్యంగా ఉన్నాడో. కానీ నీవు దేవుని దగ్గరికి తిరిగి వస్తే నీవు ఎలాంటి వాడువైనా ప్రభు నిన్నేం చేస్తాడు తెలుసా? మెడ మీద పడి ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడండి. యేసు ప్రభు అంతగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టిలో నువ్వెవరో తెలుసా? జ్యువెల్. యు ఆర్ లైక్ ఏ జ్యువెల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఒక కడుగబడిన ముత్యము లాంటి వాడవు, రత్నము లాంటి వాడవు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై ఉంటారు. రెండవది, వారు ఎవరో తెలుసా? నా స్వకీయ సంపాద్యమై ఉంటారు. నీవెవరవైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. అందుకనే హోషేయ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం బలమైన మాట. దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ తన మాట. హోషేయ గ్రంథం 8:5 హోషేయ గ్రంథం 8:5 ఏమన్నాడు చూడండి. షోమ్రోను, ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను, నా కోపము వారి మీదికి రగులుకొనెను. ఎంతకాలమో అనండి మీరు కూడా, ఎంతకాలమో వారు పవిత్రత నొందజాలకుందురు. ఎలా అని ఉంటాడు దేవుడు ఈ మాట? కొన్నిసార్లు ఆ మాటల ఎక్స్ప్రెషన్ మనం చూడాలి. తండ్రి బాగుపడని బిడ్డను చూసి అరే ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతారా ఎట్టంటాడండి? అయ్యా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావురా అంటాడా?
ఎన్నిసార్లు మార్చిలు కడతావురా, ఎన్నిసార్లు సెప్టెంబర్లు కడతావురా, ఎన్నిసార్లు సెమిస్టర్లు ఫెయిల్ అవుతారా అంటాడా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావురా? ఏందిరా నీ చదువు? కష్టపడి నీకోసం రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి నీకోసం 1000 రూపాయలు ఫీజులు కడుతుంటే ఏందిరా నువ్వు ఫెయిల్ అవటం అని గట్టిగా కదండి. ప్రభు కూడా ఈ మాట ఎలా ఉంటాడు? ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని ప్రేమను గ్రహించకుండా ఉంటావు? ఆ ప్రియమైన దేవుని బిడ్డారా, రావాలి ప్రభు దగ్గరికి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రా దేవుని దగ్గరికి. నువ్వు వస్తే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆ దినమున వారు నా వారై ఉంటారు, వారు నాకు ఎలా ఉంటారు? స్వకీయ సంపాద్యమై ఉంటారు కదండి. నేను చెప్పాను, స్వకీయ సంపాద్యానికి ఇంగ్లీష్లో ఏముంది? జ్యువెల్స్ అనే మాట. జ్యువెల్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి. చర్చిలో నేను రత్నాలు ఇక్కడ పోసిపోయాను, పోయిందండి, మీరు త్వరపడవగా ఇక్కడ పోసిపోయాను, వెంటనే తలుపులు వేసిపోయినా తర్వాత ఏమొస్తుంది చెప్పండి? జ్యువెల్స్కి ఏం కావాలి? సెక్యూరిటీ కావాలి. రత్నాలకి, విలువైన వస్తువులకి ఏం కావాలి చెప్పండి? దేవుడు మనల్ని ముత్యములు, రత్నములు అంటున్నాడు. కాబట్టే లోకంలో ఎవరున్నారు? దొంగ ఉన్నాడు. దొంగ మనల్ని దోచుకుంటాడు. కాబట్టే మనం జాగ్రత్తగా జీవించాలి. మనం జాగ్రత్తగా జీవించడం కొరకే దేవుడు మనకి 3 ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చూడండి. మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఆ దొంగ చేతిలో మనం పడకుండా మన విలువైన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవటానికి దేవుడు మనకేమి ఇచ్చాడో తెలుసా? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యము గ్రంథం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని ఏం చేశాను? అప్పగించుచున్నాను. వాక్యము, దేవుని వాక్యమే మనకు భద్రత. కాబట్టి ప్రతిరోజు దేవుని దృష్టిలో స్వకీయ సంపాద్యమైన మనము వాక్యం చేత మన జీవితాలు మనం ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి. ఒకటి దేవుని వాక్యం. రెండవ చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన ఏం చేయాలి? రెండవది, పరిశుద్ధాత్మ వలన మనల్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని కాపాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడువాడు. వాక్యం ద్వారా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం విలువైన వారము. రక్షించబడిన దేవుని బిడ్డలు విలువైన వారు, ముత్యముల లాంటి వారు కదండి. దేవుని దృష్టిలో చాలా ప్రియమైన వారం. కాబట్టి మన రక్షణను మనం ఏం చేయాలి? ఒకటి దేవుని వాక్యం ద్వారా, రెండోది పరిశుద్ధాత్మ ద్వారా, మూడోది అతి బలమైన మాట చూపిస్తాను చూడండి. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం ఇక్కడ ఏమన్నాడు చూడండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరుగుదమో, దేవుని మూలముగా పుట్టిన వాడు, చూస్తున్నారా అందరూ ఆ మాట చూస్తున్నారా? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ఏం చేయడు? అంటే భద్రం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందే. మనల్ని మనం భద్రం చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. చాలాసార్లు మనం దేవుని మీద పెడతాం, ఆయన కాపాడొచ్చుగా. దేవుడు కాపాడుతున్నాడు కదండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, కానీ నిన్ను నువ్వు కూడా కాపాడుకోవాలి కదా. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు. ఈ ముత్యము, ఈ రత్నము దేవుని దృష్టిలో ప్రియమైనది కాబట్టి తన్ను తాను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన రక్షణను, దేవుడు మనకిచ్చిన విలువైన రక్షణను మనం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు అంటాడు, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై ఉంటారు. రెండవది, నా స్వకీయ సంపాద్యమై నాకు ముత్యములు లాగా ఉంటారు.
ఆఖరి మాట చూడండి, మలాకి గ్రంథం 3:17 తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని ఏం చేస్తానో కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా. చూసారా, ఒకరోజు అంట దేవుడు తండ్రి తన్ను సేవించు కుమారుని ఏం చేస్తాడు, కనికరించున్నట్టు నేను వారిని ఏం చేస్తాను, కనికరిస్తాను. దేవుని కనికరం కూడా నీ మీద ఉంటుంది. మన దేవుడు ఎవరో తెలుసా? కనికరం గల దేవుడు. ఆయన నిన్ను కనికరిస్తాడు. తండ్రి కనికరించున్నట్లు దేవుడు నిన్ను కనికరించేవాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఈ భయంకరమైన దుష్టలోకంలో పరిస్థితులను చూసి, ప్రజలను చూసి నీ భక్తిని ఎక్కడన్నా విడిచిపెట్టావా? మలాకి దినాలు చాలా భయంకరమైన దినాలు. దేవునికి ప్రేమ లేదు, దేవుని మీద విధేయత లేదు. అలాంటి దినాల్లో కూడా శేషము కొంతమంది దేవుని యందు ఏం కలిగి జీవిస్తున్నారు? భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు. అటువంటి ఆ కొంతమందిని చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నియమింపబో దినము రాగా వారు ఎవరై ఉంటారు? నా వారు. దేవుని వారుగా మనం ఉండాలి. రెండవది, వారు నాకేమై ఉంటారు? స్వకీయ సంపాద్యమై ఉంటారు. వారు నా దృష్టిలో ముత్యములు రత్నములు లాంటి వాళ్ళు అన్నారు. విలువైన వారు. విలువ. దేవుడు మనకంత విలువ ఇచ్చాడు. లోకంలో లేని విలువ యేసయ్యలో దేవుడు మనకి ఇచ్చాడండి. ఎంత విలువ, ఎంత విలువ. మూడవది, తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టుగా ఒకరోజు నేను కూడా వారిని ఏం చేస్తాను? కనికరిస్తాను. దేవుడు మనల్ని కనికరిస్తాడు. మన దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి ఆయన కనికరాన్ని పొందుకుందాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మనందరి జీవితాల్లో నూరంతలుగా ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఈ ఉదయకాలం మలాకి గురించి క్లుప్తంగా, మలాకి దినాల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ దినాలు చాలా భయంకరమైన దినాలు. ప్రజలు వారి ఇష్టానుసారంగా తిరుగుతున్న దినాలు. కానీ కొంతమంది మాత్రం యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు. ఆ కొంతమందిని చూసి ప్రభు అంటున్నాడు, నేను నియమించబోవు దినము రాగా వారు నా వారై ఉంటారు. దేవుని వారుగా నువ్వు ఉంటావా? ఇంకా లోకాన్ని చూస్తూ, లోకంలో పాపాన్ని చూస్తూ, లోక సంబంధమైన జీవితంలో జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటావా? దేవుని వారుగా ఉంటావా? ఆయన వారు, ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ప్రభు తన వారిని ఎరుగును అని పౌలు అంటాడు. ఆయన వారుగా మనం ఉందాం. రెండవది, వారు నా స్వకీయ సంపాద్యము. ప్రభునందు విశ్వసించి ప్రభు కోసం భక్తి చేసే వాళ్ళని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? వారు నాకు ముత్యములు రత్నములు విలువైన వారు. అవునండి, లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, లోకంలో ఎక్కడా నీకు విలువ లేకపోవచ్చు, కానీ యేసు క్రీస్తునందు విశ్వసించిన నిన్ను ప్రభు విలువైన వ్యక్తిగా మార్చాడు. విలువైన ముత్యములాగా, రత్నములాగా పిలుస్తున్నాడు. వారు నా స్వకీయ సంపాద్యమై ఉంటారు. దే ఆర్ మై జ్యువెల్స్ అన్నాడండి. మై జ్యువెల్స్. వారు నా స్వకీయ సంపాద్యము. ఒక దినము వచ్చినప్పుడు తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను. ప్రభు కనికరించే దేవుడు. లోకంలో ఎవరు నిన్ను కనికరించలేదేమో, ఎవరు నీ మీద జాలి చూపటలేదేమో, కానీ ప్రభు ఈ ఉదయకాలం ఆయన దగ్గరికి వస్తే, ఈ ఉదయకాలం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను కనికరించే దేవుడు, కనికరం గల దేవుడు మన దేవుడు. నేను వారిని కనికరిస్తాను. ప్రభు కనికరాన్ని పొందుకొని ప్రభు దృష్టిలో ఆయన వారుగా జీవించడానికి నువ్వు ఇష్టపడితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. హోషేయ గ్రంథంలో ప్రభు చెప్పినట్టుగా ఎంతకాలం వారు పవిత్రత నొందజాలకుందరు, ఇంకెంతకాలం ప్రభు అవకాశం ఇస్తున్నాడు, ప్రభు సమయం ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా దేవుని వారుగా ఆయన స్వకీయ సంపాద్యంగా ఉండడానికి ఇష్టపడతావా? లేదా ఇంకా లోకంలోనే జీవిస్తూ, లోకంలోనే బ్రతుకుతూ దేవుని పట్ల ప్రేమ లేకుండా, విధేయత లేకుండా నడుచుకుంటావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. లేదు పాస్టర్ గారు, నేను దేవుని కనికరాన్ని పొందుకుంటాను, దేవుని వారుగా జీవిస్తానయ్యా, దేవుని దృష్టిలో ఒక విలువైన ముత్యములాగా, రత్నములాగా, విలువైన వ్యక్తిగా నేను బ్రతుకుతానని దేవుని కోసం తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడిన వారందరూ మీరున్న చోట మీ కుడి హస్తాలే చూస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
ఇది గొప్ప సమయం, గొప్ప అవకాశం. దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడి ఉండగా ప్రభు సన్నిధిలో ఒక బలమైన తీర్మానం తీసుకుందాం. దేవుని వారుగా నియమింపబో దినము రాగా వారు నా వారై ఉంటారు, నా స్వకీయ సంపాద్యమై ఉంటారు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టుగా నేను వారిని కనికరిస్తానని చెప్పిన ఆయన మాటను బట్టి ప్రభు కనికరాన్ని పొందుకొని ప్రభు వారుగా జీవించడానికి ఇష్టపడిన వారంతా చేతులు ఎత్తించండి. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధాదివారమున మీ సన్నిధికి వచ్చిన మా అందరితో సూటిగా స్పష్టంగా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అప్పుడు ఎప్పుడో చూసాం, ఏ పరిస్థితిలో చూసాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన వారు మాట్లాడిన మాటలన్నీ గ్రంథస్థము చేసెను. ఒక దినము రాగా వారు నా వారై ఉంటారు, నా స్వకీయ సంపాద్యమై ఉంటారు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారందరినీ కనికరిస్తానని చెప్పిన మీ మాటకై స్తోత్రాలు. విన్న ప్రతి మాటను మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసి మీ కనికిరాన్ని పొందుకునే భాగ్యం మా సంఘానికి దయచేయండి. ఉదయకాలము తండ్రి, తీర్మానం తీసుకుని బిడ్డలందరినీ దీవించి మీ కనికరంతో ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం మా అందరి జీవితంలో నొరంతలుగా ఫలభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా చదువుదాం. ఆమెన్.